ఓం శాంతి 7/3/1984 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. కర్మాతీతంగా వానప్రస్థులుగా ఉన్న ఆత్మలే తీవ్ర గతి సేవకు నిమిత్తంగా అవుతారు. మధువనము వరదాన భూమి, సమర్థ భూమి, శ్రేష్ఠ సాంగత్య భూమి, సహజంగా పరివర్తన అయ్యే భూమి, సర్వప్రాప్తులను అనుభవం చేయించే భూమి. ఇలాంటి భూమిపైకి వచ్చి అందరూ స్వయాన్ని సంపన్నంగా అనగా అన్ని విషయాలలో నిండుగా అనుభవం చేస్తున్నారా? ఏ అప్రాప్తి లేదు కదా. లభించిన సర్వ ఖజానాలను సదాకాలం కొరకు ధారణ చేశారా? ఇక్కడి నుండి సేవాస్థానానికి వెళ్ళి మహాదానిగా అయ్యి ఈ శక్తులను సర్వప్రాప్తులను సర్వులకు ఇచ్చేందుకు నిమిత్తంగా అవుతాము అని భావిస్తూ ఉన్నారా? సదాకాలం కొరకు స్వయాన్ని విఘ్న వినాశకులుగా సమాధాన స్వరూపులుగా అనుభవం చేశారా? స్వంత సమస్యలు వేరుగా ఉన్నాయి, కానీ ఇతర ఆత్మల సమస్యలకు కూడా సమాధాన స్వరూపులుగా మీరు కావాలి. సమయానుసారం ఇప్పుడు బ్రాహ్మణాత్మలు సమస్యలకు వశం అవ్వడం నుండి అతీతంగా అయ్యారు. సమస్యలకు వశం అవ్వడం అనగా అది బాల్యావస్థ. ఇప్పుడు బ్రాహ్మణాత్మల బాల్యావస్థ సమయం సమాప్తమైపోయింది. యువ స్థితిలో మాయాజీత్ అయ్యే పద్ధతితో మహావీరులుగా అవ్వాలి. సేవలో చక్రవర్తులుగా అవ్వాలి. అనేక మంది ఆత్మలకు వరదానులుగా మహాదానులుగా అవ్వాలి. అనేక రకాల అనుభవాలు చేస్తూ మహారథులుగా అవ్వాలి. ఇప్పుడు కర్మాతీత వానప్రస్థ స్థితిలోకి వెళ్ళే సమయం వచ్చేసింది. కర్మాతీత వానప్రస్థ స్థితి ద్వారానే విశ్వంలోని సర్వాత్మలను అర్ధకల్పపు కర్మ బంధనాల నుండి ముక్తులుగా చేయించి ముక్తిలోకి పంపించాలి. ముక్తులుగా అన్నింటి నుండి విడుదల పొందిన ఆత్మలే సెకండ్లో ముక్తిని వారసత్వంగా తండ్రి నుండి ఇప్పించగలరు. మెజారిటీ ఆత్మలు ముక్తిని భిక్షగా వేడుకునేందుకు కర్మాతీత వానప్రస్థ మహాదాని వరదాని పిల్లలైన మీ వద్దకే వస్తారు. ఇప్పుడు మీ జడ చిత్రాల ముందుకు కొంతమంది మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేసి సుఖశాంతులు కావాలి అని వేడుకుంటారు. కొంతమంది తీర్థస్థానాలకు వెళ్ళి వేడుకుంటారు. కొంతమంది ఇంట్లో కూర్చొని వేడుకుంటారు. ఎవరికి ఎంత శక్తి ఉంటే అంతవరకు చేరుకుంటారు, కానీ యథాశక్తి యథాఫలాన్ని ప్రాప్తి చేసుకుంటారు. కొంతమంది దూరంగా కూర్చొని ఉన్నా హృదయపూర్వకంగా చేస్తారు. కొంతమంది మూర్తి ముందుకు తీర్థస్థానాలు లేక మందిరాలకు వెళ్ళి కూడా చూపించుకోవడానికి చేస్తారు. స్వార్థానికి వశమై చేస్తారు. ఆ లెక్కలన్నింటి అనుసారంగా ఎలాంటి కర్మలో ఎలాంటి భావన ఉంటుందో అలాంటి ఫలం లభిస్తుంది. అలా ఇప్పుడు సమయ ప్రమాణంగా మహాదాని వరదాని చైతన్య ఆత్మలైన మీ ముందు ప్రార్థన చేస్తారు. కొంతమంది సేవా స్థానాలు అనే మందిరాలకు చేరుకుంటారు, సెంటర్లకు. కొంతమంది మహాతీర్థమైన మధువనం వరకు చేరుకుంటారు. మరి కొంతమంది ఇంటిలో కూర్చొని సాక్షాత్కారం చేసుకుంటూ దివ్య బుద్ధి ద్వారా ప్రత్యక్షతను అనుభవం చేస్తారు. సన్ముఖంలోకి రాకపోయినా స్నేహము మరియు దృఢ సంకల్పము ద్వారా ప్రార్థన చేస్తారు. మనస్సులో చైతన్య ఫరిస్తాలైన మిమ్మలను ఆహ్వానం చేసి ముక్తి వారసత్వపు దోసిలిని అడుగుతారు. త్వరలో సర్వాత్మలకు వారసత్వాన్ని ఇప్పించే కార్యాన్ని తీవ్ర వేగంతో చేయాల్సి పడుతుంది. ఎలాగైతే వినాశన సాధనాలు రిఫైన్గా ఉన్న కారణంగా తీవ్ర వేగంతో సమాప్తికి నిమిత్తంగా అవుతాయో, అలా వరదాని మహాదాని ఆత్మలైన మీరు తమ కర్మాతీత ఫరిస్తా స్వరూపం యొక్క సంపూర్ణ శక్తిశాలి స్వరూపము ద్వారా సర్వుల ప్రార్థనకు బదులుగా ముక్తి వారసత్వాన్ని ఇప్పిస్తారు. తీవ్ర వేగంతో జరగాల్సిన ఈ కార్యం కొరకు మాస్టర్ సర్వశక్తివంతులు, శక్తుల భండారము, జ్ఞాన భండారము, స్మృతి స్వరూపులైన మీరు రెడీగా ఉన్నారా? వినాశనం చేసే మిషనరీ
వరదానాలు ఇచ్చే మిషనరీ రెండు తీవ్ర వేగంగా జతలో నడుస్తాయి. చాలా కాలం నుండి అనగా ఇప్పటి నుండే ఎవరు రెడీగా ఉండాలి. 84లోనే చెప్పారు. తీవ్ర గతిలో ఉన్నవారు సదా కర్మాతీతులుగా సమాధాన స్వరూపులుగా ఉండే అభ్యాసం చేయకుంటే తీవ్ర గతి సమయంలో ఇచ్చే వారిగా అయ్యేందుకు బదులు చూసే వారిగా అవ్వాల్సి వస్తుంది. చాలా కాలం నుండి తీవ్ర పురుషార్థం చేయువారు తీవ్ర వేగంతో సేవ చేసేందుకు నిమిత్తంగా అవ్వగలరు. ఇది వానప్రస్థము అనగా సర్వబంధన ముక్తులు, అతీతము మరియు తండ్రితో పాటు తీవ్ర గతిలో సేవ చేసే ప్రియమైన అవస్థ కనుక ఇప్పుడు ఇచ్చే వారిగా అయ్యే సమయం. ఇప్పుడు కూడా స్వయం పట్ల సమస్యల పట్ల తీసుకునే వారిగా అయ్యే సమయం కాదు. ఇప్పుడు స్వంత సమస్యలతో చిక్కుకొనే సమయం సమాప్తమైపోయింది. సమస్య కూడా మీ బలహీనతలు అనే రచన ఎవరి ద్వారా అయినా లేక ఏ పరిస్థితుల ద్వారా వచ్చిన సమస్య అయినా వాస్తవానికి మీ బలహీనత కారణంగానే వస్తుంది. మీరు ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యారు కాబట్టి బాధ అవుతుంది. ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడ వ్యక్తి ద్వారా లేక పరిస్థితుల ద్వారా సమస్యలు యుద్ధం చేస్తాయి. బలహీనత లేకపోతే సమస్యల యుద్ధం కూడా ఉండదు. వచ్చిన సమస్యకు బదులుగా సమాధాన రూపంలో అనుభవిగా చేస్తుంది. ఇది తమ బలహీనత ద్వారా ఉత్పన్నమైన మిక్కీ మౌస్. ఇప్పుడైతే అందరూ నవ్వుతున్నారు, కానీ సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారు? స్వయం మీరే మిక్కీ మౌస్ అవుతారు. దీనితో ఆడుకోండి కానీ భయపడకండి. కానీ ఇది కూడా బాల్యావస్థలోని ఆటయే. రచన చేయకండి ఇలాంటివి. సమయాన్ని పోగొట్టుకోకండి. దీనికి అతీతమైన స్థితిలో వానప్రస్థులుగా అయిపోండి. అర్థమైందా? సమయం ఏం చెప్తుంది, తండ్రి ఏం చెప్తున్నారు? ఇప్పుడు కూడా బొమ్మలతో ఆడుకోవడం బాగుందా? ఉదాహరణకు కలియుగ మానవుల రచన కూడా ఎలా తయారైంది? మురళిలో వింటున్నారు కదా, తేళ్ళు మండ్రిగబ్బల్లాగా ఉన్నారు ఆ పిల్లలు. కనుక ఈ బలహీనతల ద్వారా రచింపబడిన సమస్యలు కూడా తేళ్ళు మండ్రిగబ్బల సమానంగా కాటేస్తాయి, శక్తిహీనంగా చేస్తాయి. అందువలన అందరూ మధువనం నుండి సంపన్నమై స్వంత సమస్యనైతే సమాప్తం చేసుకున్నాము, కానీ ఇప్పటి నుండి ఇతరులకు కూడా సమస్య స్వరూపంగా అవ్వము. అంతేకాక స్వయం పట్ల సర్వుల పట్ల సదా సమాధాన స్వరూపులుగా ఉంటాము అని దృఢ సంకల్పం చేసి వెళ్ళండి. స్వయం పట్ల సర్వుల పట్ల సదా సమాధాన స్వరూపంగా ఉంటారు. అర్థమైందా? ఇంత ఖర్చు చేసి కష్టపడి వచ్చారు కనుక కష్టానికి ఫలితం ఈ దృఢ సంకల్పం ద్వారా సులభంగా సదా లభిస్తూ ఉంటుంది. ఎలాగైతే ముఖ్య విషయమైన పవిత్రత కొరకు మరణిస్తాము, ఎన్ని పరిస్థితులు వచ్చినా సహిస్తాము, కానీ ఈ వ్రతాన్ని స్థిరంగా ఉంచుకుంటాం. స్వప్నంలో లేక సంకల్పంలో కూడా ఈ విషయంలో, పవిత్రత విషయంలో హెచ్చు తగ్గులైతే పాపంగా భావిస్తారో అలా సమస్య స్వరూపులుగా అవ్వడము లేక సమస్యకు వశం అయిపోవడం కూడా పాపపు ఖాతా అవుతుంది. పాపానికి నిర్వచనం తెలుసు, పాపాన్ని గుర్తించగలరు. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ తండ్రి స్మృతి ఉండదు, తండ్రి తోడు ఉండరు. పాపము మరియు తండ్రి రాత్రి మరియు పగలు వంటి వారు. ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు. కనుక సమస్య వచ్చినప్పుడు ఆ సమయంలో తండ్రి స్మృతి వస్తుందా? తండ్రి స్మృతి మర్చిపోతారు కదా. మళ్ళీ దుఃఖం కలిగినప్పుడు తండ్రి గుర్తుకొస్తారు. అది కూడా భక్తుల రూపంలో వేడుకోవడాలు ఆ విధంగా స్మృతి చేస్తారు. అధికారిక రూపంలో స్మృతి చెయ్యరు. శక్తినివ్వండి, సహాయం చేయండి, దాటించండి అని వేడుకుంటారు. అధికారి రూపంలో, సాథీ రూపంలో సమానంగా ఈ స్మృతి చెయ్యరు. కనుక ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా? సమాప్తి సమారోహం జరుపుకోవాలి కదా. సమస్యల సమాప్తి సమారోహము జరుపుకుంటారు కదా. సమస్యలన్నింటినీ సమాప్తం చేసే ఉత్సవం. లేక కేవలం డ్యాన్స్ మాత్రమే చేస్తారా? మంచి మంచి నాటకాలు చేస్తారు కదా.
ఇప్పుడు ఈ ఫంక్షన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సేవ కొరకు చాలా సమయం కావాలి. అక్కడ పిలుస్తున్నారు, ఇక్కడ కదులుతూ ఉన్నారు. ఇది బాగలేదు కదా! మీరు కూడా కదులుతుంటే. వారు వరదానులారా, మహాదానులారా అని అంటూ స్మృతి చేస్తున్నారు. మీరేమో మూడ్ ఆఫ్ అయ్యి ఏడుస్తున్నారు. కనుక ఫలం మీరు ఎలా ఇస్తారు? మీ వేడి వేడి కన్నీరు వారి వద్దకు కూడా చేరుతాయి. వారు కూడా భయపడుతూ ఉంటారు. ఇప్పుడు మేము బ్రహ్మ బాబాతో పాటు పూజ్య ఇష్ట దేవి దేవత ఆత్మలు అని గుర్తుంచుకోండి. మంచిది. సదా చాలా కాలపు తీవ్ర పురుషార్థులు, తీవ్ర వేగంతో సేవ చేసేందుకు ఎవరు రెడీగా ఉన్న పిల్లలకు, సదా విశ్వ పరివర్తన ద్వారా సమస్య పరివర్తకులు, సమాధాన స్వరూపులైన పిల్లలకు, సదా దయాహృదయం కలవారై భక్తాత్మలు మరియు బ్రాహ్మణాత్మలకు స్నేహిలుగా సహయోగులుగా ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, సదా సమస్యలకు అతీతంగా ఉండే వారికి, కర్మాతీత వానప్రస్థ స్థితిలో స్థితమయ్యే సంపన్న స్వరూప పిల్లలకు బాప్దాదా యాద్ ప్యార్ ఔర్ నమస్తే. న్యూయార్క్ పార్టీతో అందరూ స్వయాన్ని తండ్రికి విశేషాత్మను అని అనుభవం చేస్తున్నారా? ఎలాగైతే తండ్రి సదా శ్రేష్టంగా ఉన్నారో అలా పిల్లలైన మేము కూడా తండ్రి సమానంగా శ్రేష్టంగా ఉన్నాము అనే సంతోషం సదా ఉంటుందా? ఈ స్మృతి ద్వారా సదా ప్రతి కర్మ శ్రేష్టమైపోతుంది. సంకల్పం ఎలా ఉంటుందో కర్మ అలా ఉంటుంది. కనుక మీరు సదా స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితిలో స్థితమై ఉండే విశేషాత్మలు. సదా మాకు ఈ శ్రేష్ఠ జన్మ లభించింది అని సంతోషాలు జరుపుకుంటూ ఉండండి. ఎంత శ్రేష్ఠ జన్మ అంటే మొత్తము కల్పంలో ఎప్పుడూ జరగని జన్మ. ఈ జన్మ ద్వారా భగవంతుడికి పిల్లలుగా అయిపోయారు. 5000 సంవత్సరాలలో కేవలం ఈ సమయంలోనే ఈ అలౌకిక జన్మ జరుగుతుంది. సత్యుగంలో కూడా ఆత్మల పరివారంలోకి వస్తారు, కానీ ఇప్పుడు పరమాత్ముడి సంతానంగా అయ్యారు. కనుక ఈ విశేషతను సదా గుర్తుంచుకోండి. సదా అత్యంత ఉన్నతమైన ధర్మము, కర్మ మరియు పరివారానికి చెందిన బ్రాహ్మణ్ ఆత్మను అనే స్మృతి ద్వారా ప్రతి అడుగులో ముందుకు సాగుతూ వెళ్ళండి. పురుషార్థ వేగం సదా తీవ్రంగా ఉండాలి. ఎగిరే కళ సదా మాయాజీతులుగా నిర్బంధనులుగా చేస్తుంది. ఎప్పుడైతే తండ్రిని మీ వారిగా చేసుకున్నారో ఇంకా కావాల్సిందేముంది? ఉండేది ఒక్కరే కదా! ఆ ఒక్కరిలోనే అన్నీ ఇమిడి ఉన్నాయి. ఇంకెక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు. ఒక్కరి స్మృతిలో ఏక్ర స్థితిలో స్థితమైనందున శాంతి, శక్తి, సుఖము అనుభవం అవుతూ ఉంటాయి. ఎక్కడైతే ఒక్కరే ఉంటారో అక్కడ 1వ నంబర్ ఉంటుంది. కనుక అందరూ నంబర్ 1 అయ్యారు కదా! ఒక్కరినే స్మృతి చేయడం సులభమా? లేక చాలామందిని స్మృతి చేయడం సులభమా? తండ్రి కేవలము దీనినే అభ్యాసం చేయిస్తారు. ఇంకేది చేయించరు. 10 వస్తువులు ఎత్తడం సహజమా? లేక ఒక వస్తువును ఎత్తడం సులభమా? కనుక బుద్ధి ద్వారా ఒక్కరి స్మృతిని ధారణ చేయడం చాలా సులభం. అందరి లక్ష్యం చాలా బాగుంది. లక్ష్యం బాగుంటే లక్షణాలు కూడా బాగవుతూ ఉంటాయి. మంచిది. అవ్యక్త మహావాక్యాలు. సంకల్ప శక్తిని కంట్రోల్ చేయండి. సమయానుసారం శీతలత శక్తి ద్వారా ప్రతి పరిస్థితిలో మీ సంకల్పాల వేగాన్ని, మాటలను శీతలంగా నెమ్మదిగా చేసుకోండి. సంకల్పాల వేగం ఎక్కువగా ఉంటే చాలా సమయం వ్యర్థంగా పోతుంది. అదుపు చెయ్యలేరు. అందువలన శీతలత శక్తిని ధారణ చేసుకుంటే వ్యర్థం నుండి లేక ప్రమాదాల నుండి రక్షింపబడతారు. ఇది ఎందుకు, ఏమిటి, ఇలా కాదు, అలా కాదు, ఈ వ్యర్థ ప్రశ్నల వేగం నుండి విడుదలైపోతారు. కొంతమంది పిల్లలు అప్పుడప్పుడు చాలా ఆటలు చూపిస్తారు. వ్యర్థ సంకల్పాలు ఎంత ఫోర్స్గా వస్తాయి అంటే వాటిని అదుపు చేయలేరు. ఆ సమయంలో ఏం చేయాలి, జరిగిపోయింది అని అంటారు. ఆపుకోలేరు. ఏమి తోస్తే అది చేసేస్తారు. కానీ వ్యర్థము కొరకు కంట్రోలింగ్ పవర్స్ కావాలి.
ఎలాగైతే ఒక సమర్థ సంకల్పానికి 16 రెట్ల ఫలితం లభిస్తుందో, అలా ఒక్క వ్యర్థ సంకల్పానికి లెక్కాచారం ఉదాసీనులకు అవ్వటం, వ్యాకులత పడటం, లేక సంతోషం మాయం అవ్వటం. ఇది కూడా ఒకటికి అనేక రెట్ల లెక్కాచారం ద్వారా అనుభవం అవుతుంది. ప్రతిరోజు తమ దర్బారును పెట్టుకోండి. బ్రహ్మబాబా ఏ విధంగా పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని ఆ రోజంతా ఏమేం చేశారో అదంతా అడిగేవారు. కొద్దిమంది రాసి తీసుకొచ్చేవారు అలాగా. మరియు తమ కార్యకర్తలైన కర్మచారీలను కర్మేంద్రియాల స్థితిగతులను గురించి అడగండి. తమ సూక్ష్మ శక్తులైన మంత్రులు మరియు మహామంత్రిని తమ ఆర్డర్ ప్రమాణంగా నడిపించండి. ఇప్పటి నుండే రాజ్య దర్బార్ మంచిగా ఉన్నట్లయితే ధర్మరాజు దర్బారులోకి వెళ్ళరు. ధర్మరాజు కూడా స్వాగతం చేస్తారు, కానీ నియంత్రణ చేసుకునే శక్తి లేకుంటే అంతిమ ఫలితంలో ఫైన్, అపరాధ రుసుము చెల్లించేందుకు ధర్మరాజుపురిలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఫైన్ అనగా ఈ శిక్షలే. రిఫైన్ స్వచ్ఛంగా అయితే ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు. ఈ వర్తమానము భవిష్యత్తుకు దర్పణం వంటిది, అద్దం లాంటిది. వర్తమాన స్థితి అనగా దర్పణం ద్వారా మీ భవిష్యత్తును స్పష్టంగా చూడగలరు. భవిష్యత్తులో రాజ్య అధికారులుగా అయ్యేందుకు వర్తమానంలో నాలో రూలింగ్ పవర్ ఎంతవరకు ఉంది అని చెక్ చేసుకోండి. మొదట విశేష కార్యకర్తలైన సూక్ష్మ శక్తులు సంకల్ప శక్తి పైన, బుద్ధి పైన మరియు సంస్కారాల పైన పూర్తి అధికారం ఉండాలి. విశేషించి 3 శక్తులు రాజ్య వ్యవహారాన్ని నడిపించే ముఖ్య సహయోగులుగా ఉండే కార్యకర్తలు. ఈ 3 కార్యకర్తలు ఆత్మలైన మీ సూచనలు అనగా రాజ్య అధికారి రాజుల సూచనల అనుసారం నడుస్తూ ఉంటే ఆ రాజ్యం సదా యథార్థ రీతిలో నడుస్తుంది. రాజు స్వయం ఏ కార్యము చెయ్యడు, కానీ చేయిస్తాడు. చేసే రాజ్యపు యంత్రాంగం, రాజ్య వ్యవహారం చేసేవారు వేరుగా ఉంటారు. రాజ్య వ్యవహారం చేసేవారు మంచిగా లేకపోతే రాజ్యం కదులుతూ హెచ్చు తగ్గులుగా ఉంటుంది. ఈ విధంగా ఆత్మ కూడా కరావండార్ చేయించే శక్తి కలిగినది. చేసేది విశేషించి త్రిమూర్తి శక్తులు. మొదట వీటిపైన రూలింగ్ పవర్ ఉంటే ఈ సాకార కర్మేంద్రియాలు వాటి ఆధారంతో స్వతహాగానే సరియైన మార్గంలో నడుస్తాయి. ఎలాగైతే సత్యుగ సృష్టిలో ఒకే రాజ్యం ఒకే ధర్మం ఉంటాయి అని అంటారు, అలాగే ఇప్పటి మీ స్వరాజ్యంలో కూడా ఒకే రాజ్యము అనగా స్వంత ఆత్మ సూచనల ప్రకారం అన్నీ నడుస్తూ ఉండాలి. మనస్సు తన ఇష్ట ప్రకారంగా ఆత్మను నడిపించరాదు. బుద్ధి తన నిర్ణయ శక్తి ద్వారా ఆందోళన కలిగించరాదు. సంస్కారము ఆత్మను నాట్యం చేయించేదిగా ఉండరాదు. అప్పుడు ఒకే ధర్మం ఒకే రాజ్యం అని అంటారు. కనుక ఇలాంటి నియంత్రణా శక్తిని, కంట్రోలింగ్ పవర్ను ధారణ చేయండి. గౌరవనీయంగా పాస్ అయ్యేందుకు లేక రాజ్య అధికారిగా అయ్యేందుకు సూక్ష్మ శక్తి అయిన మనస్సును అదుపులో పెట్టుకోవాలి. అనగా ఆజ్ఞానుసారం పనిచేయాలి. ఏది ఆలోచిస్తారో అది ఆర్డర్లోనే ఉండాలి. ఆగిపో అని చెప్తే ఆగిపోవాలి. సేవ గురించి ఆలోచిస్తే సేవలో నిమగ్నం అవ్వాలి. పరంధామం గురించి ఆలోచిస్తే పరంధామానికి చేరుకోవాలి. ఇలాంటి నియంత్రణ శక్తిని ఇప్పుడు పెంచుకోండి. చిన్న చిన్న సంస్కారాలలో, యుద్ధంలో సమయం పోగొట్టుకోకండి. కంట్రోలింగ్ పవర్ ధారణ చేసినట్లయితే కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకుంటారు. ఇతర సంకల్పాలన్నీ శాంతిగా అయినప్పుడు కేవలం ఒక్క బాబా మరియు మీరాత్మ, కేవలం ఈ మిలనపు కలయిక యొక్క అనుభూతి యొక్క సంకల్పం మాత్రమే ఉంటుంది. నేను తండ్రి జతలో ఉన్నాను. దీనినే శక్తిశాలి యోగం అని అంటారు. దీని కొరకు ఇముడ్చుకునే శక్తి మరియు సర్దుకునే శక్తి కావాలి.
ఆగిపో అంటూనే సంకల్పాలు ఆగిపోవాలి. పూర్తి బ్రేక్ పడాలి. వదులుగా ఉండరాదు. శక్తిశాలి బ్రేక్ ఉండాలి. నియంత్రణ శక్తి కంట్రోలింగ్ పవర్ ఉండాలి. ఒక్క సెకండుకు బదులు ఎక్కువ సమయం పట్టినట్లయితే ఇముడ్చుకునే శక్తి బలహీనంగా ఉన్నట్లు అవుతుంది. చివరిలో ఫైనల్ పేపర్లోని ప్రశ్న సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టడం. ఇందులోనే నెంబర్ లభిస్తుంది. సెకండ్ కంటే ఎక్కువైతే ఫెయిల్ అవుతారు. ఒక్క తండ్రి మరియు నేను ఆత్మ. మూడవది ఏ విషయము రాకూడదు. ఇది చెయ్యాలి, ఇది చూడాలి, ఇది అయింది, ఇది కాలేదు, ఇలా ఉండరాదు. ఇది ఎందుకు అయింది, ఇది ఏమైంది, ఇలా ఏ ప్రశ్న వచ్చినా ఫెయిల్ అవుతారు. ఏ విషయంలో అయినా సరే ఎందుకు ఏమిటి అనే క్యూ ఏర్పడితే ఆ క్యూను సమాప్తం చేయడం కోసం చాలా సమయం గడపాల్సి ఉంటుంది. చాలా సమయం వేస్ట్ అవుతుంది. రచనను రచించినట్లయితే పాలన కూడా చేయాల్సి వస్తుంది. పాలన చేయకుండా తప్పించుకోలేరు. సమయము శక్తి ఇవ్వాల్సి వస్తుంది. అది పిల్లలైనా సరే లౌకికంగా. ఇక్కడ ఏ విషయమైనా మీరు రచన చేసినట్టయితే మీ స్వంత బుద్ధితోనే కదా యోచన ఆలోచనలు అవన్నీ ఉంటాయా? అవన్నిటి నుంచి మీరు తప్పించుకోలేరు పాలన చేయకుండా. సమయము శక్తి ఇవ్వాల్సి వస్తుంది. అందువలన ఈ వ్యర్థ రచన చేయకుండా బర్త్ కంట్రోల్ చేయండి. ఎవరైతే తమ సూక్ష్మ శక్తులను హ్యాండిల్ చేయగలరో వారు ఇతరులను కూడా హ్యాండిల్ చేయగలరు. కనుక స్వయంపై గల కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ అందరి కొరకు యథార్థమైన హ్యాండ్లింగ్ పవర్గా అవుతుంది. అజ్ఞాని ఆత్మలను సేవ ద్వారా హ్యాండిల్ చేస్తున్న బ్రాహ్మణ పరివారంలో స్నేహ సంపన్నమైన, సంతుష్టత సంపన్నమైన వ్యవహారం చేస్తున్న రెండింటిలోనూ సఫలంగా కాగలరు. అంటే విజయం పొందగలరు. ఓం శాంతి.